ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 50 to the base 1950 ప్లస్ log 39 to the base 1950? ఒకసారి క్వశ్చన్ రాస్తాను. log 50 to the base 1950 ప్లస్ log 39 to the base 1950. సో మనకి ఈ క్వశ్చన్ చూసింగల్నే గుర్తొచ్చేటువంటి ఫార్ములా log x to the base a ప్లస్ log y to the base a ఈజ్ ఈక్వల్ టు log xy to the base a. ఆ ఫార్ములాని యూజ్ చేసి log 50 ఇంటూ 39 టు ద బేస్ 1950. 50 ఇంటూ 39 చేస్తే మనకు వచ్చే వాల్యూ 1950. log a టు ద బేస్ ఎలా వస్తుంది? log 1950 టు ద బేస్ 1950. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ 1, దట్ ఈస్ ఆప్షన్ సి. సో ఫస్ట్ దానికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సెకండ్ వన్ అయితే చాలా ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే మ్యాచింగ్. లెఫ్ట్ సైడ్ 3 ఇచ్చారు, రైట్ సైడ్ 3 ఇచ్చారు. మనం పెన్ను పెట్టకుండానే ఆన్సర్ చెప్పగలుగుతాం ఈ విధంగా ఇస్తే. సో ఎలానో చూడండి. సో లెఫ్ట్ సైడ్ 3 ఇచ్చారు అండ్ రైట్ సైడ్ PQR అని చెప్పని ఇచ్చారు. సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తే 1 2 0 ఇచ్చారు కదా, 1 2 0. అండ్ ఫస్ట్ దాంట్లో GCD అని ఇచ్చారు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న HCF అన్న ఒకటే. HCF చేయడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని నేను HCF చేయను. సో 2 వచ్చేస్తాను. log 1 టు ద బేస్ a ఈక్వల్ టు 0 అని చెప్పని అందరికీ తెలుసు. సో సెకండ్ దానికి కరెక్ట్ ఆన్సర్ R అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ కనుక గమనిస్తే a√c ఈజ్ ఈక్వల్ టు రూట్ అండర్ a ఇంటూ c అని చెప్పని ఇచ్చారు. సో ఈ విధంగా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే √1 ఈక్వల్ టు 1 కాబట్టి. సో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇది p అని. సో ఇప్పుడు చూడండి, HCF చేయకుండానే నాకు ఆన్సర్ Q అంటే 2 అని చెప్పేస్తున్నా. సో ఈ విధంగా ఏదైతే ఈజీ ఉంటుందో, సో మ్యాచింగ్ ఇచ్చినప్పుడు ఈజీ ఉన్నాయి ఫస్ట్ రాసుకోండి. ఇప్పుడు అక్కడ HCF ఇచ్చారు కాబట్టి సరిపోయింది. సో అంతకంటే టఫ్ ఇచ్చారనుకోండి, మీరు అక్కడ ఎక్కువ టైం తీసుకుంటారు. ఈ విధంగా ఈజీ దగ్గర నుంచి వస్తే కష్టమైంది మీరు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, QRP అంటే ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, సో మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో థర్డ్ వన్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు log 3 టు ద బేస్ 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు log 5 టు ద బేస్ 2, దెన్ ఎక్స్ప్రెస్ log 60 టు ద బేస్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే log 60 టు ద బేస్ 2, 16కి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 16 నేను ఈ విధంగా రాసుకుంటున్నాను, 5 12 4 3. సో ఇప్పుడు 60 ప్లేస్లో నేను 5 ఇంటూ 4 ఇంటూ 3గా రాసుకుంటాను. సో ఏ విధంగానో చూడండి, log 5 ఇంటూ 3 ఇంటూ 4 టు ద బేస్ 2 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు లాగరిథమిక్ ఫార్ములా యూస్ చేసి సో వాటినన్నింటినీ కూడా ఎడిషన్ కిందకు మారుస్తాను. log 5 టు ద బేస్ 2 ప్లస్ log 3 టు ద బేస్ 2 ప్లస్ log 4 టు ద బేస్ 2. 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, అది మీకు తెలుసు. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు log 5 టు ద బేస్ 2 అంటే y ప్లస్ log 3 టు ద బేస్ 2 అంటే x. సో ఇది ఎంత వస్తుంది వాల్యూ? 2 స్క్వేర్, 2ని ముందుకు పంపిస్తే 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. x ప్లస్ y ప్లస్ 2. ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ D. సో థర్డ్ వన్ ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ట్రూ స్టేట్మెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో ఒకసారి చదువుదాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ P, Q, R, దెన్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ A ఈజ్. సో ఇక్కడ సబ్సెట్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏదన్నా ఒక సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2n ఉంటాయి. సో ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 8 సబ్సెట్స్ మాత్రమే ఉంటాయి, 2³ బట్ ఇక్కడ ఎంత అంటున్నాడు? 10 అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫాల్స్. సో ఈ విధంగా చేసుకోవాలి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 6, n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a ఇంటర్సెక్షన్ b ఈజ్ 4. సో ఇది ట్రూ స్టేట్మెంట్, ఎందుకంటే n ఆఫ్ bలో 4 ఉన్నాయి. సో ఆ 4 ఏలో ఉండడానికి అవకాశం ఉంది. సో ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మ్యాక్సిమం 4 అయితే కామన్గా ఉండడానికి అవకాశం ఉంది. సెకండ్ వన్ ట్రూ. అండ్ థర్డ్ వన్ అయితే డైరెక్ట్గా చెప్పచ్చు, ఎంప్టీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇది కరెక్టే. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దీనికి కూడా ఆప్షన్ D. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5. సో సెట్ a మైనస్ సెట్ b ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పించారు, రాద్దాం. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ a, b. సో ఏకి బీకి రిలేషన్ చెప్పమంటున్నాడు.
సో ఏ మైనస్ బి అంటే మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ తీసేయాలి, బీలో ఉన్నవన్నీ వదిలేసి ఓన్లీ ఏలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో వాటిని ఏ మైనస్ బిలో రాస్తాం. సో ఉదాహరణకి ఒక్కసారి చూడండి, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అన్న. సో అంటే ఏలో ఉన్న ప్రతిదీ కూడా బీలో ఉంది. ఏ మైనస్ బి అప్లై చేసినప్పుడు సో ఏలో ఉన్న ప్రతిదీ బీలో ఉంది కాబట్టి కామన్గా ఉన్న క్యాన్సిల్ చేసేటప్పుడు ఏలో ఏమీ ఉండవు కాబట్టి ఏ మైనస్ బి అప్లై చేసినప్పుడు 5a వస్తుంది. సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ మైనస్ బి చేస్తే ఖచ్చితంగా 5a వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదేంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ మీకు ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ చూడండి. 6th వన్ అసెర్షన్ అండ్ రీజన్ ఇవ్వడం జరిగింది. సో అసెర్షన్ ఏ అని చెప్పని ఒక సెట్ ఇచ్చారు, బి అని చెప్పని ఒక సెట్ ఇచ్చారు, ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. ఓకేనా, సో అదైతే కరెక్టే, అసెర్షన్ కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. యూనియన్ అయితే ఆర్ వస్తుంది, ఇది ఇంటర్సెక్షన్ కాబట్టి ఎండ్ వచ్చింది. సో రెండు కూడా కరెక్టే. అండ్ రీజను అసెర్షన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్దేమో అప్లికేషన్, సెకండ్దేమో డెఫినేషన్ కాబట్టి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ చూడండి. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఆర్ ఆల్ఫా కామా బీటా కామా గామా. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. సో ఇది కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాల్సినటువంటి క్వశ్చన్. సో ఒక పాలినామియల్ ఇచ్చారు, సో ఇచ్చినటువంటిది క్యూబిక్ పాలినామియల్, బట్ దాన్ని ఏం చేశారు, డివైడ్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఎక్స్ మైనస్ 5 అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఇచ్చారు. సో ఇదేమవుతుంది, క్వాడ్రాటిక్ అవుతుంది. మనం ఇప్పుడు లీనియర్లోకి మారుద్దాం. సో మైనస్ 6ని నేను మైనస్ 3 + 2గా రాసుకుంటున్నాను. సో అప్పుడు నాకేమవుతుంది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x + 2x మైనస్ 6 అవుతుంది. సో ఇందులో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3, ఇందులో నుంచి +2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3. సో ఇప్పుడు ఎక్స్ + 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అవుతుంది. సో ఇది మనకి రెండు కూడా లీనియర్గా వచ్చేసినాయి. సో ఇప్పుడు వీటి ప్లేస్లో ఆ లీనియర్ రాసుకుంటున్నాను. హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 ఎక్స్ + 2 ఎక్స్ మైనస్ 3. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కూడా ఈక్వల్ టు 0 చేశాను అనుకోండి, సో అప్పుడు మనకి రూట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ మూడు కూడా మనం ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఫ్యాక్టర్స్ నుంచి రూట్స్ రావాలి అంటే ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా ఈక్వల్ టు 0 చేయాలి. ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0, ఎక్స్ + 2 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 చేయాలి. సో ఇప్పుడు రూట్స్ ఆల్రెడీ ఏమన్నాడు, ఆల్ఫా బీటా గామా అని చెప్పి అన్నారు. సో ఈక్వల్ టు 2 చేసినప్పుడు దీన్ని ఈక్వల్ టు 0 చేసినప్పుడు సో ఇక్కడ 5 వస్తుంది, అండ్ దీన్ని ఈక్వల్ టు 0 చేసినప్పుడు -2 వస్తుంది, అండ్ ఇక్కడ +3 వస్తుంది. సో ఆప్షన్ సి చూడండి, -5 అని చెప్పి ఇచ్చారు. అసలు -5 ఇక్కడ రాలేదు, బట్ -5 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 7th దానికి. నెక్స్ట్ 8th దానికి వెళ్ళిపోదాం. 8th దానికి మ్యాచింగ్. సో 3 ఇచ్చాడు కాబట్టి అసలు మనం పెన్ను పెట్టే అవసరమే లేదు, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ 8th దాంట్లో కూడా 3 ఇచ్చారు కాబట్టి PQR. సో ఫస్ట్ మీరు ఆర్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి, ABC. సో ఇక్కడ ఆర్ ఏమంటున్నాడు, 0. ఓకే, ద గ్రాఫ్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 0,0 అంటే ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటువంటి గ్రాఫ్ ఏదై ఉంటుంది అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి చూడండి ఒకసారి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ y ప్లేస్లో 0 పెడితే ఎక్స్ ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఏమొస్తుంది, 0నే వస్తుంది. కాబట్టి ఆర్కి ఖచ్చితంగా బి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్యూ చూడండి. సో ఒక క్యూబిక్ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేశాడు. సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ నుంచి 1 డిగ్రీ తగ్గుతుంది అంటే ఏమొస్తుంది, క్వాడ్రాటిక్ వస్తుంది. ఇంకొన్న వాటిలో క్వాడ్రాటిక్ ఏముంది, ఏనే కదా, ఎక్స్ స్క్వేర్ + 2x + 4. సో 1 డిగ్రీ తగ్గిందంటే ఏంటది, క్వాడ్రాటిక్ అవుతుంది. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఉంది, ఓన్లీ ఏ, కాబట్టి క్యూకి ఏ రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పి చూడండి. సో ఇక పీకి ఖచ్చితంగా మిగిలింది ఏంటి, సి కదా. సో ఇప్పుడు సిఏబి ఉన్నటువంటి ఆప్షన్ చూస్తే సరిపోతుంది. సిఏబి అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 8th దానికి. నెక్స్ట్ 9th వన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ + bx + c హ్యాస్ ఫ్యాక్టర్స్ x - 1 అండ్ x + 2. దెన్ b + c ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదైతే చాలా ఈజీ, బట్ కొంచెం చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే వచ్చేసిద్ది. సో ఎక్స్ స్క్వేర్ + bx + c. సో ఇక్కడ
ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. సో ఇందులో నుంచి నేను ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం అనుకుంటున్నా. సో నాకేమవుతుంది, మనందరికీ తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అని. సో ఇక్కడ ఏ ఆల్రెడీ 1 కాబట్టి సో -b అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఆల్ఫా బీటా అయితే c/a అని మనకు తెలుసు. సో ఇక్కడ c ఉంది, ఏ ఆల్రెడీ 1 కాబట్టి c అని చెప్పి రాయొచ్చు. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏం చేశాడు, ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఫ్యాక్టర్స్ ఇస్తే మనం ఏం చేయొచ్చు, =0కి చేసి రూట్స్ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఆ పనే చేద్దాం. x-1 వాడిచ్చాడు, =0 చేసి x = 1 రూట్ నేను కనుక్కున్నాను. అండ్ అదేవిధంగా x+2 వాళ్ళు ఫ్యాక్టర్గా ఇచ్చారు, =0 చేసి నేను -2 అనేటువంటిది రూట్గా కనుక్కున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఆన్సర్ వచ్చినట్టే. సో ఆల్ఫా ప్లస్ బీటా చేయండి, రెండింటిని కూడా యాడ్ చేయండి, -1 వస్తుంది =-b. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా చేయండి, -2 వస్తుంది =c. సో ఇక్కడ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతే 1 = b. సో b యొక్క వాల్యూ 1 అండ్ c యొక్క వాల్యూ -2. సో ఈ రెండింటిని కూడా యాడ్ చేయమంటున్నాడు. b + c చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత, -1. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదేంటంటే ఏం లేదు, సో ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, మనం రూట్స్ కనుక్కొని సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అప్లై చేసాం. సో అంతకు మించి మనం ఏం చేయలేదు ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ 10th వన్ చూడండి. సో 10th వన్ అసర్షన్ అండ్ రీజన్ ఫామ్లో ఇచ్చాడు. సో ఒక్కసారి మీరు అసర్షన్ చదవండి. సో ఇక్కడ k = 3 అయితే ఏమవుతుంది, k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అయితే ఏమవుతుందో మీకు తెలియాలి. k ఈజ్ ఈక్వల్ టు 3 అయితే సో ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్స్ ప్యారలల్ అవుతాయి. సో k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3నే కావాలి, కాబట్టి ఇక్కడ అసర్షన్ ట్రూ అవుతుంది. అసర్షన్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ రీజన్ చూస్తే, సో రీజన్ ఇక్కడ డిపెండెంట్ ఈక్వేషన్స్ అన్నాడు. సో డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటే a1/a2 = b1/b2 = c1/c2. కానీ ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, తప్పు ఇచ్చారు. కాబట్టి అసర్షన్ ట్రూ, రీజన్ మాత్రం ఫాల్స్ అని చెప్పి రాయాలి. సో ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకోండి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి, 10th దానికి ఆప్షన్ సి. సో ఇక మిగతాయి కూడా సాల్వ్ చేద్దాం. 11th వన్. సో మీరు కూడా నోట్స్ పట్టుకొని మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుండిద్ది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉండిద్ది. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ 2, -3. సో ఇలాంటివి వస్తే చాలా ఈజీ. సో ఫస్ట్ది x అనుకోవాలి, తర్వాతది y అనుకోవాలి, ఇచ్చినటువంటి వాటిలో సబ్స్టిట్యూషన్ చేయాలంతే. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మీరు చూడండి. సో 2 × 2 4 -3 ఆఫ్ -3 ప్లస్ అవుతుంది, 9 + 4 13. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటివి అయితే ఇంకా అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదు. సో పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. ఎక్కడో 1-2 క్వశ్చన్లు అయితే కొంచెం మనకి టఫ్గా అనిపిస్తున్నాయి, కానీ సో అంతకు మించి అయితే ఈజీగానే ఉంది పేపరు. సో ఇక్కడ 12th చూడండి. సో x = 7 అంట. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈజ్ ఏ లైన్. సో ఇక్కడ x = 7 అంటే మీకు ప్లెయిన్లో ఏ విధంగా ఉంటుందో మీకు ముందు తెలియాలి. సో ఇది ప్లెయిన్ అనుకుంటే, సో ఇది 0, అండ్ x = 7 అంటే ఈ పాయింట్ దగ్గర ఉందనుకున్నాం, 7, 0. ఎందుకంటే x యాక్సిస్ మీద y = 0, కాబట్టి అక్కడ ఓన్లీ 7 ఉంది, y లేదు అంటే 0 ఉన్నట్టే. సో ఇప్పుడు లైన్ ఎలా ఉంటుందయ్యా అంటే, సో అడ్డంగా రాదు, ఇలా వస్తుంది. ఒకవేళ y యాక్సిస్ మీద కనుక లైన్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. సో బట్ ఇప్పుడు ఇచ్చింది చూడండి, సో ప్యారలల్ టు y యాక్సిస్ అవుతుంది. సో ఈ లైన్ ఎలా ఉంది, ప్యారలల్ టు y యాక్సిస్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఒకసారి చూడండి, ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో x = 7 అనేటువంటి లైను y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఆన్సర్ అయితే అది. నెక్స్ట్ చూడండి, 13th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో ఆ ట్రూ స్టేట్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 1 చూడండి, ఇఫ్ x² - 6x + k = 0 హ్యాస్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ దెన్ k ఈజ్ <9 అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో మీకు ఆల్రెడీ 5th లెసన్ గురించి డిస్క్రిమినెంట్ అని చెప్పి ఉంటుంది. b² - 4ac = 0 అయితే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్, >0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అని ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, రియల్ అండ్ డిస్టింక్ట్ అంటున్నాడు, కాబట్టి >0 ఉండాలి. సో అదైతే పక్కా. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈక్వేషన్ ఇచ్చాడు కదా, సో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. సో b² + 36 వస్తుంది, 4 × 1 × k షుడ్ బి >0. సో 36 - 4k. సో k ప్లేస్లో ఒకసారి 9 పెట్టండి,
కే ప్లేస్లో 9 పెడితే మీకు ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? సో కే కంటే తక్కువ నెంబర్ పెడితే మాత్రమే మీకు ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ట్రూ. సో ఇక్కడ 8 పెట్టారనుకోండి, 8 4s are 32, 36 - 32 చేస్తే 4 వస్తుంది. సో 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇంప్లై సాటిస్ఫై అవుతుంది. బట్ ఇక్కడ 10 పెట్టారనుకోండి -4 వస్తుంది. సో అందుకని ఎప్పుడు కూడా కే ఇక్కడ 9 కంటే తక్కువ వాల్యూనే ఉండాలి. సో అదే ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఇదేంటంటే ఇది డిస్క్రిమినెంట్ 5th చాప్టర్ నుంచి ఇచ్చారు అని ఎలాగకపోతే బల్బు ఇంకెలా చేస్తావు నువ్వు ఈ క్వశ్చన్? చాలా సింపుల్. ఈ ఈక్వేషన్ తెలియదు, ఈ సిస్టమ్ తెలియదు నీకు, ఈ ఆన్సర్ పోతుంది. సో సింపుల్. ఎవరైతే టాపిక్స్ చదవరో, ఎవరైతే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చెయ్యరో వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు. అంతకు మించి ఏమీ కాదు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ ఆల్ఫా కామ బీటా ఆర్ 2 roots of x² + ax + 12 = 0 such that ఆల్ఫా - బీటా = 1 దెన్ ఆల్ఫా = అని అడిగాడు. సో వాడు అడగాల్సింది ఆల్ఫా వాల్యూ కాదు, సో ఏ వాల్యూ అడగాలి. ఈక్వేషన్లో ఉన్నటువంటి ఏ వాల్యూ అడగాలి. సో అది చిన్న ప్రింటింగ్ మిస్టేక్. సో ఏ వాల్యూ అడగాలి అక్కడ. సో ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఫస్ట్ రాసుకోండి. x² + ax + 12 = 0. సో ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఇచ్చారు. దీంతో పాటుగా సో దీనికి ఆల్ఫా బీటా అనేటువంటి 2 రూట్స్ ఉంటాయి. సో ఆల్ఫా - బీటా చేసినప్పుడు మీకు ఆన్సర్ 1 వస్తుంది. సో ఇది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మనం ఈ ఏ ప్లేస్లో ఏది ఉంటుందో సో దాన్ని మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటామో చూడండి. సో ఇదైతే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. సో ఎంతమంది సాల్వ్ చేయగలిగారో అయితే నాకైతే తెలియదు. సో జాగ్రత్త చూడండి. ఆల్ఫా - బీటా = 1 అని చెప్పని వాళ్ళే ఇచ్చారు. బోత్ సైడ్స్ నేనేం చేస్తున్నానంటే స్క్వేరింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? α² + β² - 2 ఆల్ఫా బీటా = 1² ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఈ విధంగా ఉంచండి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ నుంచి ఆల్ఫా + బీటా మీరు కనుక్కోగలరా? ఆల్ఫా + బీటా = -b/a. సో ఇక్కడ ఏ ప్లేస్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏం లేదు. సో అంటే డినామినేటర్లో 1. నెక్స్ట్ -b ప్లేస్లో ఇక్కడ a ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది? -a అవుతుంది. సో ఇప్పుడు ఆల్ఫా + బీటా వాల్యూ కూడా నాకు తెలుసు. సో అదేంటంటే -a. సో ఇప్పుడు ఆల్ఫా + బీటా కూడా నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఏమొస్తుంది? α² + β² +2 ఆల్ఫా బీటా = -a². సో ఇదే కదా వచ్చేటువంటి వాల్యూ. సో ఇప్పుడు మనకి α² + β² వాల్యూ కావాలి అండ్ అదేవిధంగా ఆల్ఫా బీటా వాల్యూస్ కావాలి. సో సేమ్ ఇందాక ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి ఆల్ఫా + బీటా ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేసామో ఆల్ఫా బీటా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్ఫా బీటా ఏమవుతుంది? c/a. c అంటే 12, a అంటే 1. సో ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? 12. సో ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా వాల్యూని తీసుకొని వచ్చి సో ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. సో జాగ్రత్త చూడండి. α² + β². సో ఇక్కడ -24 అవుతుంది అండ్ -24ని ఇటువైపు తీసుకెళ్తే +25 అవుతుంది. 1 యాడ్ చేయాలి కదా. సో +25. α² + β² = 25 అని చెప్పని మనకు అర్థమైంది. సో ఇప్పుడు మళ్ళీ రెండో దాంట్లోకి రండి. సో α² + β² ఉంది కదా. సో ఇందులో 25 పెడుతున్నాను ప్లస్. సో ఆల్ఫా బీటా వాల్యూ 12, 12 2 = 24 = -a². సో ఎంత అవుతుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎంత అవుతుంది? 49 అవుతుంది. 49 = -a². సో ఇక్కడ ఏ ప్లేస్లో 7 అయినా పెట్టుకోండి, -7 అయినా పెట్టుకోండి. అవుట్పుట్ ఏమొస్తుంది మీకు? 49 వస్తుంది. కాబట్టి ఆన్సర్ +or-7. సో ఆప్షన్ డి. సో ఇప్పుడు మీకు ఫైనల్గా అర్థమైంది ఏంటి? ఇక్కడ ఏ ఉంది చూసారా క్వశ్చన్లో? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ని చూసారా? అది +7 అయినా ఉండొచ్చు, -7 అయినా ఉండొచ్చు. సో ఇదొక్కటే కొంచెం ట్రిక్కీగా ఉంది. సో ఇలాంటివి ఏంటంటే 40 క్వశ్చన్స్లో ఒక 5 ఉంటాయి. సో టాప్గా కాన్సెప్ట్ ఎవరైతే చదువుతారో సో వాళ్ళు మాత్రమే ఆ 5 చేయగలుగుతారు. ఇంకా మిగతా అన్నీ అందరూ చేస్తారు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చేద్దాం. సో 15th క్వశ్చన్ మ్యాచింగ్. సో PQR అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి STU. సో ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చారు? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోమన్నారు. 4x² - 1కి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి అంటే c/a కదా మనకి తెలుసు. సో ఇక్కడ c ప్లేస్లో -1 ఉంది, a ప్లేస్లో 4 ఉంది. ఓకేనా? సో ఇది -1/4 అవుతుంది. ఫస్ట్ దానికి -1/4.
అండ్ రెండవది ఏంటి, సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. సో దేనికి 4x² - x అండ్ +1. సో దీనికి సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. -b/a అని మనకి తెలుసు, ఇక్కడ ప్లస్ అవుతుంది 1/4 అవుతుంది. సో దీనికి పాజిటివ్ 1/4. ఇంకా ఆప్షన్స్లో మిగిలింది ఏంది, +or-4. సో ఒకసారి ఆప్షన్స్ చూసుకోండి. సో STU వస్తున్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో ఇప్పటికీ 20 minutes వరకు అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మిగతావి సొల్యూషన్స్ చెప్తాను. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 15 సొల్యూషన్స్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నిర్మొహమాటంగా కామెంట్ సెషన్లో కమెంట్ చేయండి, ఓకేనా? లేదంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అందులో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే సో నాకు పర్సనల్గా పోస్ట్ చేసినా కానీ ఇబ్బంది లేదు. సో మోడల్ పేపరు 100 మంది ఉంటే 90 మంది చూస్తారు, 50 మంది డౌన్లోడ్ చేస్తారు, 20 మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. ఆ 20 మందికి సీట్లు వస్తాయి, అందరికీ రావు. రేపు మీకు ఎగ్జామ్ జరిగితే 1,00,000 మంది వరకు ఎగ్జామ్ రాస్తారు. ఉన్న సీట్లు ఎన్ని, 4,400. పెంచడానికి లేదు సీట్లని. సో మీరు హార్డ్ వర్క్ పెంచాలి. ఎవరైతే ఈ విధంగా మోడల్ పేపర్ని చేసుకుంటారో ఏంటంటే మీకు బేసిక్ ఐడియా వస్తుంది. సో మ్యాచింగ్ ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా, ఈజీగా ఎలా చేయడానికి అవకాశం ఉంది, ఎలాంటి క్వశ్చన్లు ఇస్తున్నాడు, ఏ చాప్టర్ నుంచి ఎంత డెప్లోకి వెళ్తున్నాడు. సో ఇది మోడల్ పేపర్ చేస్తే కదా తెలిసేది. మోడల్ పేపర్ చేయకుండా ఊరికే డౌన్లోడ్ చేసి పెట్టుకొని తర్వాత చేద్దామని కూర్చుంటే పనులు అవ్వవు. ఎప్పటికప్పుడు చదువుకోవాలి. మోడల్ పేపర్ రిలీజ్ చేశాడు, ఈ మోడల్ పేపర్ని చూసి డిఫరెంట్ సార్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి సో ఇంకా మోడల్ పేపర్స్ తయారు చేస్తూనే ఉంటారు. నాకు దొరికినట్టు గ్రూప్లో పెట్టేస్తా. సో మీరు చూసారనుకోండి, సో ఆ మోడల్ పేపర్స్ని కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఈ విధంగానే మీరు రోజు కూడా చక్కగా చదువుకుంటూ వీడియోస్ చూస్తూ మీరు కూడా ఓన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు IIITలో సీట్ వస్తుంది, పాలీ సెట్లో కూడా సీట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.